దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. సో ఈరోజు నిజమైన దర్శనము అనే ఈ ఆధ్యాత్మిక విషయాన్ని లోతుల్లోంచి ధ్యానించుకుందాం. నిజమైన దర్శనము అంటే ఎలా ఉంటుంది, నిజమైన దర్శనానికి మూలం ఏంటిది, నిజమైన దర్శనమును మనం ఎలా గుర్తించాలి అన్నది ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము ధ్యానించుకుందాం. సో మీరందరూ కొంచెం సమయం కేటాయించి ఈ విలువైన మాటలు మీరు వినవలసిందిగా కోరుచున్నాను. నిజమైన దర్శనం గురించి కొన్ని విషయాలను పరిశోధించడానికి ఇక్కడ కొంత సమయం గడుపుదాం. దర్శనం ఉండడం అన్నది అత్యంత ప్రాముఖ్యం. దర్శనం లేకుండా నాయకులు ఏమీ సాధించలేరు. దర్శనానికి మూలం ఏంటిది అనేది మనం ధ్యానించుకుందాం. మొదటిగా నిజమైన దర్శనానికి దేవుడే కర్త. అది దేవుని ద్వారానే నీ హృదయాన్ని, నీ ఆత్మని తాకుతుంది. యోసేపునకు వచ్చినట్లు అది కలల రూపంలో రాకపోవచ్చు. తాను విమోచకుడనని మోషే ఎలా తెలుసుకున్నాడో బైబిల్ వివరించడం లేదు. మొత్తం మీద ఆ విషయం అతనికి అర్థమైంది. మండుచున్న పొద దగ్గర ఆ దర్శనం తిరిగి బలపడింది. అంతకు 40 సంవత్సరాల ముందు తన స్వశక్తితో ఆ దర్శనాన్ని నెరవేర్చబోయి అతడు విఫలమయ్యాడు. దర్శనానికి పరీక్ష జరగాలి. మొదటిది ఏంటంటే దర్శనానికి మూలం అనేది ఉండాలి. రెండవదిగా అనేక సమస్యలు, అనేక వ్యతిరేకతలు ఆ దర్శనాన్ని పరీక్షించాలి. రెండవదిగా నీకొచ్చిన దర్శనానికి పరీక్ష జరగాలి. అదే అనేక సమస్యలు, అనేక వ్యతిరేకతలు ఆ దర్శనాన్ని పరీక్షించాలి. సాధారణంగా దానివల్ల నీకు ఇతరులతో సంఘర్షణ ఏర్పడుతుంది. అది దేవుని మూలంగా వచ్చినది కాదని, దాని నుండి నిన్ను అనేక మంది మళ్లించాలని చూస్తారు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనంలోనికి నీవు వెళ్తున్న కొద్దీ మనుషులు రకరకాల చర్యలు నీకు వ్యతిరేకంగా చేపడతారు. ఇవన్నీ నీ దర్శనాన్ని పరీక్షకు గురి చేయడానికి దేవుడు అవలంబించే మార్గాలే. దేవుని వాక్కు ఎప్పుడు కూడా పరీక్షింపబడుతుంది. ఆ పరీక్ష పద్ధతిలో భాగంగా కొందరు నీకు వ్యతిరేకంగా లేవడాన్ని దేవుడు అనుమతిస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని నీవు ఆచరణలో పూనుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. నెంబర్ 3, దర్శనానికి హద్దులుంటాయి. మూడవదిగా మనం దర్శనపు హద్దుల్లో ఉండవచ్చు, లేదా హద్దులు మీరడానికి కూడా వీలు ఉంది. దేవుడు మనకు దర్శనాన్ని ఇస్తాడు, అయితే దానికి ప్రతికూలంగా మనం నడుచుకునే ప్రమాదం కూడా ఉంది. స్వయం నిర్ణయాధికారం అంటే క్రీస్తుకు తనను సంపూర్ణంగా సమర్పించుకున్న పౌలు వంటి వ్యక్తి సైతం దేవుని దర్శనపు పరిధి దాటి ప్రవర్తించాడంటే మనం ఎంత అప్రమత్తంగా నడుచుకోవాలి. ప్రభువును ప్రేమించడం అన్నది మన సొంత తీవ్రత మూలంగా మనం చేసే పొరపాట్ల నుండి మనల్ని తప్పించదు. నెంబర్ 4, దర్శనాన్ని కొనసాగించండి. దర్శనం అన్నది అత్యంత ప్రాముఖ్యమైనది. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. దర్శనికునులై అబ్రహాము, యోసేపు, మోషే, పౌలు వంటి వారి ద్వారా మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. ఏ సంస్థ అయినా, సమాఖ్య అయినా, వ్యక్తి అయినా దేవుడు తనకిచ్చిన దర్శనం నుండి దారి తప్పితే పౌలు వచ్చిన సమస్యల వంటివే వారికి సంభవిస్తాయి. దేవుడు ఒక దర్శనాన్ని మనలో ఉంచితే మనుషులు మారినా ఆయన మాత్రం తన మనసును మార్చుకోడు. తన అభిప్రాయాలు మార్చుకోవడానికి ఆయన చంచలత్వము కలవాడు కాదు. అబద్ధాలు చెప్పడకు ఆయన మానవుడు కాదు. ఆయన ఒక విషయాన్ని చెప్పాడంటే చివరి వరకు అది నెరవేరాలనే సంకల్పిస్తాడు. పౌలు విషయంలో జరిగినట్టు మనం మన దర్శనం నుండి పక్కదారి పట్టినప్పటికీ ఆ దర్శనం నెరవేరవచ్చు. అయితే మన ముందు ఉన్న నిర్ణయం ఏంటంటే విధేయత కలిగి దర్శనానుసారంగా నడుచుకొని స్వేచ్ఛగా ఉండడమా, లేక వేరొక విధానాన్ని వెళ్ళి బంధకాల్లో చిక్కుకోవడమా. నిర్ణయం మనదే. దేవుడు అనుమతించిన దానిని బట్టి ముందుకు వెళ్ళి ఆ ఫలితాలను అనుభవించడమా, లేక ఆయన పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చడంలో గల ఆనందాన్ని అనుభవించడమా. బాధలను ఆహ్వానించకండి. మీ జీవితం కొరకు దేవుడిచ్చిన దర్శనానికి నమ్మకంగా కట్టుబడి ఉండండి. అప్పుడు ఎక్కువ శ్రమ, శిక్షలు మీకు ఎదురు కావు. కాబట్టి దర్శనాన్ని దేవుడు మీకు చూపించినప్పుడు ఆ దర్శనాన్ని దాచుకోకండి. ఒకవేళ దేవుడు మీకు దర్శనాన్ని చూపించినట్లయితే స్పష్టంగా అది నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాదు కాబట్టి.
ఒకవేళ దర్శనం రాకపోయినా మీరు దర్శనాలు వచ్చినాయని ఒకవేళ అబద్ధాలు చెప్తే మాత్రం దానికి తీర్పు మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దేవుని విషయంలో ఎప్పుడు కూడా చెలగాటము కానీ, ఆయన ప్రేమను చులకన కానీ, ఆయన ప్రేమను, ఆయన దీనత్వాన్ని, ఆయన మన మీద చూపించే క్షమాపణను అలుసుగా తీసుకుని ఇష్టం ఉన్నట్టుగా దర్శనాలు చెప్పడము, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడము చేస్తే గనక నీ నోటి తీర్పు ఖచ్చితంగా నీకు తీర్చబడుతుంది. కాబట్టి దేవుడు చూపించిన దర్శనాలు మాత్రమే ఇతరులతో మీరు పంచుకోండి. ఎందుకంటే అక్కడ మీకు చూపించని దర్శనాలు కలలు చెప్పుట వలన మీ విలువ పోతుంది, దేవునికి అవమానం వస్తుంది. కాబట్టి దేవుడు చెప్పిన దర్శనాలను మాత్రమే మీరు పంచుకోండి. ఎందుకంటే అది చెప్పి మీరు వదిలేసినప్పటికీ దేవుడు దాని కార్యం జరిగిస్తాడు. అది కొంతమంది నమ్మకపోయినా ఆ కార్యం వలన దేవుడు ఆ దర్శనం చూపించినప్పుడు వాళ్ళు మాకు చెప్పినారు, అది జరిగింది అని చెప్పి వారి నోట నుండి దేవునికి మహిమ రావాలా. అట్లా ముందుకు సాగాలని కోరుకుంటూ మీ దర్శనాన్ని పట్టుకొని దేవుని చిత్తంలో నడవాలని కోరుకుంటూ ఈ మాటలు విన్న మీరందరూ దీవించబడాలని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.